హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్గా నిన్నైతే కొత్త క్లచ్ వేపించడం అయిపోయింది అండ్ కొత్త టైర్స్ వేపించడం అయిపోయింది. సో నైట్ మంచిగా కనవర్లే కావచ్చు, ఒకసారి చూపిస్తా. సో నేను వేసిన టైర్ వచ్చేసి గుడ్ లైఫా ఉండే ఇవి. నాకు ఎంత పడ్డది అంటే ఒక్క టైర్ వచ్చేసి మనకు 3000 పడ్డది. ఓకేనా, అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్ ఇంకా అన్నీ ఫ్రీగా చేసిర్రు. 12,000లో టైర్లు అయిపోయినాయి అండ్ కొత్త క్లచ్ వచ్చేసి 6,500 అయింది అన్నీ కలుపుకొని. ఓకే, ఓవరాల్ 20,000 బొక్క పడ్డది. కవర్ చేద్దాంలే, ఏదో ఒక ప్రమోషన్, మంచి హోటల్ ప్రమోషన్ చేసి. సో ప్రజెంట్ ఎక్కడున్నా అంటే మనమైతే లైక్ కంప్లీట్ అవుట్స్కట్స్కి వచ్చేసినాము, సిటీ అవుట్స్కట్స్కి, సిలిగురి అవుట్స్కట్స్కి. కాకపోతే మళ్ళీ ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటంటే నిన్న వాళ్ళు క్లచ్ చేసే వాళ్ళు బ్యాటరీ తీసినప్పుడు ఏమైందంటే సెంట్రల్ లాకింగ్ ఉంటుంది కదా, బటన్ వస్తే అన్నీ లాక్ అవుతాయి. అది కూడా దానికే కనెక్ట్ అయి ఉండే. ఏమైందో తెలియదు. వన్స్ మళ్ళీ బ్యాటరీ వైర్ అటాచ్ చేసినాక అయితలేదు ఇక సెంట్రల్ లాక్. ఇంకా నౌకర్ మోటార్స్ వాళ్ళకి కాల్ చేస్తే అసలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. చేసి అలసిపోయినా. ఇంకా తర్వాత వాళ్ళ ఎంప్లాయీకి చేస్తే అప్పుడు ఎత్తిర్రు. ఓకే, వాళ్ళ ఓనర్ ఎత్తలేదు, దర్శిత్ కొటారి. ఇంకా తర్వాత అడిగితే వీడియో కాల్ చేసి అది గెలికి ఇది గెలికి అయినా రాలేదు. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఊకే తాపుకు అన్ని డోర్లు తీసుకోలేను కదా, ఒక్కొక్కటి లేపుకుంటే తీసుకుంటే అవ్వదు. సో ఈరోజు కూడా అదే సార్ట్అవుట్ చేస్తా కావచ్చు. దాన్ని సాల్వ్ చేసుకుంటేనే నెక్స్ట్ ఏదైనా వేయడానికి మార్గం ఉంటుంది, లేకపోతే కష్టం అవుతుంది. ప్రజెంట్ అయితే పాలు తీసుకున్నా. సో పాలు వేడి చేస్తున్నా, సేమియా చేస్తున్నా. సో మంచిగా ఒక రివర్ అయితే పాస్ అవుతుంది, బ్యూటిఫుల్ ప్లేస్. మొత్తం అడవి అన్నమాట ఇది, ఒక డీప్ ఫారెస్ట్. ఎంత గ్రీనరీ ఉంది కదా. అటు సైడ్ నుంచి మెయిన్ రోడ్డు. చూద్దాం ఏమవుతుంది ఏందనేది. ఈ పాటికి బయలుదేరాలి యాక్చువల్గా నార్త్ ఈస్ట్కి. అదేంటో అన్ని దరిద్రాలు అవుతున్నాయి. మరి నా మంచికి అనుకోవాలా దేనికి అనుకోవాలా అర్థమవుతలేదు, బట్ అవుతున్నాయి. చలో చూద్దాం. వచ్చినాడు, మొత్తానికి పని అయితే అయిపోయింది. పెద్ద తలకాయ నొప్పి. మొత్తం వైర్లన్నీ ఇప్పినాక ఏమైందంటే లాస్ట్కు ఆ అడాప్టర్ ఏదైతుందో దాన్ని రివర్స్ పెట్టిండు. భయా చూడని ఫస్ట్ చెప్పిన, అన్ని వీకెండ్ కుప్ప పెట్టిండు. ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడ ఉంటుంది సెంట్రల్ లాకింగ్ అయితే. సో ఇప్పుడు బరాబర్ పడుతుంది అండ్ సౌండ్ కూడా వస్తుంది. చూద్దాం. పడ్డది, అట్లా సౌండ్ రావాలి, లాక్ పడాలి. చలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ అయితే సిలిగురి సెంటర్ వస్తుంది. ఆ నుంచి డైరెక్ట్ హైవే ఇంకా మేఘాలయకు. మేఘాలయకు వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటంటే అస్సాం ఎంటర్ అవ్వాలా. అస్సాం ఎంటర్ అయ్యి కొంచెం దూరం పోయినాక మనకు రోడ్ వస్తుంది, అప్పుడు మేఘాలయకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. చలో లెట్స్ గో. ఫైనల్గా అయితే మనం 0 పాయింట్ దగ్గరకు వచ్చినాం. 0 పాయింట్ అంటే ఏంటంటే బేసిక్గా బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ అన్నమాట. లోపలికి పంపిస్తారా లేదా తెలియదు. పోయి ఇక్కడ మిలిటరీ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని అడగాలి. ఒకవేళ పర్మిషన్ ఇస్తే లోపల చూపిస్తా, బయట అయితే చూపిస్తా. చూడండి, ఇంకో వ్యాన్ ఇక్కడ పార్క్ చేసిన అండ్ ఇంకో ఇది సిచ్యువేషన్. సో అటు పోతే బంగ్లాదేశ్ ఇండియా. సో బంగ్లాదేశ్ అక్కడ బార్డర్కి, ఇండియా ఇక్కడ బార్డర్ మధ్యలో మొత్తం మిలిటరీ ఆఫీసర్లు ఉంటారు, ఇంకా వాళ్ళే చూసుకుంటారు అంతా సెక్యూరిటీ పరంగా. ఫైనల్గా అయితే బంగ్లాదేశ్ బార్డర్ దగ్గరకు అయితే వచ్చినాము. బేసిక్ ఏంటంటే బంగ్లాదేశ్ ఇండియా మధ్యలో ఒక ల్యాండ్ అయితే ఉంటుంది, లైక్ వాఘా బార్డర్. అక్కడ పాకిస్తాన్ ఇండియా బార్డర్ కదా, ఇక్కడ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్. మధ్యలో ఏదైతుందో ఏరియా, అక్కడ ఇట్లా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ సాటర్డే ట్యూస్డే ఇక్కడ ఈవెంట్స్ జరుగుతాయి. మన వాఘా బార్డర్లో ఎట్లా జరిగినాయి, March 1 అవన్నీ ఎగ్జాక్ట్గా అలానే జరుగుతుంది. చూపిస్తా. 0 పాయింట్ అంటారు. 0 పాయింట్ అంటే బేసిక్ ఏంటంటే ఇండియా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రెండింటికి ఎండ్ అండ్ స్టార్ట్ పాయింట్ ఒకటే. అది మనం క్యాలిక్యులేట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. చలో ఫస్ట్ ఫ్లాగ్స్ చూపిస్తా. బంగ్లాదేశ్ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్. ఎప్పుడైనా ఏ కంట్రీ బార్డర్ దగ్గర అయినా ఫ్లాగ్స్ ఈక్వల్గా పెడతారు. ఓకే, ఈక్వల్ అంటే సేమ్ కాదు. ఒక లైన్ చూడండి, ఒక లైన్ ఉంటుంది కదా, ఆ లైన్కి స్టార్టింగ్గా బంగ్లాదేశ్ ఉంది, ఈ లైన్ స్టార్టింగ్గా ఇండియా ఉంది. చూసుకోండి. మనది బార్డర్ సెక్యూరిటీ అంటారు, బిఎస్ఎఫ్ అంటారు, బిఎస్ఎఫ్ ఇండియా. వీళ్ళది బార్డర్ గార్డ్ బంగ్లాదేశ్. సో వీళ్ళది ఏంటంటే బ్లాక్ కలర్ థీమ్ తోటి అయితే ఉంటుంది. చూపిస్తా చూడండి. సో ఏదైతుందో బ్లాక్ కలర్ థీమ్లో ఇది బంగ్లాదేశ్, ఇది ఇండియా. ఓకేనా, చూసుకోవచ్చు. 27th April 2018. ఇంకా ఏవో డీటెయిల్స్ ఉన్నాయి. సో
మనం బంగ్లాదేశ్లో అడుగు పెడదాం. బంగ్లాదేశ్కి వచ్చేస్తా. సో ఇక్కడ నుంచి ఏదైతుందో ఇండియా, ఇక్కడ నుంచి ఏదైతుందో బంగ్లాదేశ్. ఓకేనా, ఇది 0 పాయింట్ కనిపిస్తుందా? సో వాళ్ళ లీడర్స్ ఐ థింక్ బీజేపీ అనుకుంటా, నాట్ షూర్. సో ఇక్కడ నుంచి స్టార్టింగ్ చూడండి, బంగ్లా బాందా అంటారు, 0 కిలోమీటర్స్ అటు సైడ్ ఇండియా. భలే ఉంది. బేసిక్గా దిస్ ఇస్ 0 పాయింట్. లీడర్స్ అందరు పైన కూర్చుంటారు, మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటారు. అండ్ ఇక రిహార్సల్స్ జరుగుతాయి, చూస్తారు. చూడండి ఎంత పెద్ద 0 ఉందో. ఇట్లా జరుగుతాయి అన్నమాట. బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియా వాళ్ళు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకొని సో అట్లా చేస్తారు. ఇంకో థింగ్ ఏంటంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రావచ్చు, ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ కూడా వెళ్ళొచ్చు పాస్పోర్ట్ చూపించుకొని. అంటే ఫ్యామిలీస్ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ, వాళ్ళు ఏంటంటే అక్కడ నుంచి ఇట్లాంటి ఆటోలు వచ్చి అక్కడ పాస్పోర్ట్ చెకింగ్ చేసుకొని వెళ్తారన్నమాట. ఇక బయలుదేరుతున్నాం. చలో ఇక వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోదాం, చాలా దూరం నడుచుకుంటూ వచ్చినాం. ఇక్కడ చూడండి, వెల్కమ్ టు ఇండియా, వెల్కమ్ టు ఇండియా. సిలిగురి 15 కిలోమీటర్స్. వ్యాన్ అయితే అక్కడ ఎక్కడో పార్క్ చేసినాం, పోవాలి అందాక. చలో, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. బ్రిడ్జ్ ఏదైతుందో మేఘాలయ ఇంకా అస్సాంకి కనెక్ట్ చేస్తుంది. ఓన్లీ 2 బ్రిడ్జ్లు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అండ్ ఇంకోటి. ఇంకా ముంగటికి వెళ్తే ముంగటి నుంచి ఎంటర్ అవ్వచ్చు. సో ఎంటర్ అవుతుంటే మేఘాలయ రాదు, మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లు పోవాలి నుంచి. తర్వాత ఇక యాక్చువల్ స్టార్ట్ అవుతుంది మేఘాలయ. చూసుకోవచ్చు మొత్తం కొండలే ఉన్నాయి. పెద్ద బ్రిడ్జ్, ఇది ఒక పెద్ద బ్రిడ్జ్, మొత్తం వాటరే. 2000 years later. హలో గాయస్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? 1.5 డే తర్వాత మొత్తానికి అయితే మేఘాలయకు రీచ్ అయిపోయినా. ఇంకా రీచ్ అంటే జస్ట్ కొండ స్టార్ట్ అయింది. బోర్డు చూడండి, టోల్ ప్లాజా ఇంకొక 1 కిలోమీటర్ మాత్రమే. ఇంకొక 1 కిలోమీటర్ వెళ్తే మేఘాలయ అక్కడ నుంచి షురు అన్నమాట. ప్రజెంట్ మనమైతే ఇంకా అస్సాంలోనే ఉన్నాం. అస్సాం మేఘాలయ బార్డర్ అనేది అసలు పెద్ద చెక్ పోస్ట్ లాగా ఏమి ఉండదు, నార్మల్గా వెళ్ళిపోవచ్చు. స్టేట్ టు స్టేట్ పెద్ద డిస్టెన్స్ అంటే బ్యారిగేట్లు పెట్టి అట్లా హెవీగా ఏం లేదు. బండి ఎంత గలీజ్ అయిందంటే అసలు చూడలేకపోయినా. అందుకే వస్తున్న ప్రాసెస్లో ఇది కనిపించింది. ఓకేనా, ఇది ఫ్రీ వాటర్ సర్వీస్ అనమాట, సెల్ఫ్ సర్వీస్ సెంటర్. ఆ కొండల్లో నుంచే వాటర్ని అన్నీ స్టోర్ చేసి ఈ పైప్స్ రూపంలో అయితే వదులుతారన్నమాట. బండ్లు కడుక్కుంటారు. నేను కూడా అడిగిన బెల్లాన్ని మొత్తానికి నీట్గా చమక్ అయిపోయింది అనుకోండి. గలీజ్ అంటే గలీజ్ ఉండే, ప్యూర్ డార్క్ మట్టి ఎంత గలీజ్ ఉంటుంది అంతా. ఇప్పుడు చూడండి నీట్గా అయిపోయింది, నీట్గా అయిపోయింది కదా. ఇక గోపురం ఎక్కి అలా పైన వాటర్ కూడా తీసేసిన, ఎందుకంటే మనం పోయేది ఘాట్ రోడ్లో. సో ఎక్కువ లోడ్ ఉంటే బండి అంత తొందరగా మూవ్ అవ్వదు అండ్ అటు అటు లెఫ్ట్ సైడ్కి గుంజుతుంది అన్నమాట. వాటర్ కంప్లీట్గా తీసేసిన, మొత్తం కడిగిన. చలో ఇక ఈ వీడియోతోటి మేఘాలయ ట్రిప్ అయితే స్టార్ట్. ఓకేనా, లాస్ట్ వీడియోలో ఎవరు అన్నారు, అన్న డార్జిలింగ్ పోయినావు కానీ చూపించలే అంటే, బ్రో నాకు ఏమన్నా చూపించద్దని ఉంటుందా? నాకు చూపించాలనే ఉంటుంది, కానీ కంటిన్యూస్గా వర్షము ఫాగ్ ఇట్లుంటాయి. ఇంకా ఇప్పుడు చూడండి ఎంత మంచిగా ఉందో. చూపించడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ పడుతుంది. వర్షం పడుతుంటే వ్లాగింగ్ ఎట్లా వేయాలి, ఎందుకంటే డివైస్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఇంకా ఇవి ఉంటుంది. అండ్ ఇంకో థింగ్, మొన్న DJI మైక్ అయితే వచ్చింది. సో వద్దనుకున్నా కదా, తర్వాత నాకు ఆ చైనా సపోర్ట్ టీం నుంచి ఏం రెస్పాన్స్ రాలే. అందుకే వీనికి 10,000 ట్రాన్స్ఫర్ చేసి తెప్పిమన్నా. చూపిస్తా, కొత్త డివైస్ అయితే వచ్చింది, దాంతో మాట్లాడుతున్నా. వాయిస్ కూడా చూద్దాం క్లియర్గా వస్తుందా లేదా అనేది, అందుకే రోడ్ సైడ్ వచ్చి మాట్లాడుతున్నా. చలో మరి బయలుదేరదాం. ఇంక ఇప్పటి నుంచి మంచి వ్యూస్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే కొత్తది తెప్పించినుండే. సో ఓన్లీ ఈ పార్ట్కి 10,000. ఈ బాక్స్ అంతా కలుపుకుంటే నేను కొన్నప్పుడు 30,000 ప్లస్, ఇప్పుడు ఏమో 24 పోయింది. చూసిరా, వచ్చిన కొత్తలో కొనకపోతే 10,000 మిగులుతుండే. సో దీని ఏంటంటే రిసీవర్ అంటారు, 2 ట్రాన్స్మిటర్లు, దానిపైన ఇంక బొచ్చు ఉంటుంది, సామ్సంగ్ కనెక్టర్, ఐఫోన్ కనెక్టర్. చలో ఇంకా బయలుదేరదాం వితౌట్ ఎనీ డిలే. ఫైనల్గా ఒక 1.5 అవర్ డ్రైవ్ తర్వాత వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ మేఘాలయకు రీచ్ అయిపోయినాం. గ్రీనరీ చూడండి, అసలైన గ్రీనరీ ముంగట ఉంది. ఈ ప్లేస్ ఏంటంటే
లేక్ ఓకేనా, మేఘాలయాలోనే ఒక బ్యూటిఫుల్ లేక్. వాటర్ కూడా బురద లేదు. ఆ లేక్ నేను చూస్తా, నాకు కూడా ఐడియా లేదు. ఉమియం లేక్ అంట, పేరే వెరైటీగా ఉంది. UMIAM చూపిస్తా, రెడీగా ఉండండి. మస్తుంది ప్లేస్ అయితే. హలో, ఇక ముందుకైతే వెళ్దాం. యాక్చువల్ ప్లేస్కి వెళ్ళి ఏదైనా మంచి లొకేషన్ చూసుకొని ఒక చాయ్ అయితే తాగుదాం. బ్యూటిఫుల్ లొకేషన్ చూసుకొని. చాలా పొడవు ఉంది, ఎక్కడికి వెళ్తానా అనేది నాకు కూడా తెలియదు. లెట్స్ గో. ఇంకో వ్యూ పాయింట్కి వచ్చినాము. యాక్చువల్గా ఏంటంటే ఇది ఆల్మోస్ట్ సగం ఆక్టోపస్ షేప్లో ఉంది, కానీ వస్తున్నది చూడండి. ఎంత బాగుంది కదా, కొంచెం ఆక్టోపస్ షేప్లో. అండ్ అక్కడ చూడండి ఏదో ఇల్లు టైప్ ఉంది. ఇల్లు అయితే కాదు కదా, ఉంటుంది బోట్ హౌస్. బోట్ హౌస్ అది. అండ్ అక్కడ ఒకటి ఉంది. కింద వరకు వెహికల్స్ వెళ్తున్నాయి. సూపర్ కదా. సన్సెట్ అవుతుంది కానీ క్లౌడ్స్లో అవుతుంది, కానీ బ్యూటిఫుల్. యాక్చువల్గా ఏంటంటే మెయిన్ రోడ్ ఉంది, ఆ సందురాల్లో వాడు వచ్చిండే. చూపిస్తా, బెల్లాడ పార్క్ చేసిన ఆన్ రోడ్ పార్కింగ్ చేసి వచ్చిండే. పార్కింగ్ చేసేసి గ్రీన్ 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 గ్రీన్. ఆడ పెట్టినాం వెళ్ళ. మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి కూడా కనబడుతుంది కొంచెం. ఏ చెట్లు చూడండి. అక్కడ ఏదో హోటల్ ఉంది. సో ఇటు సైడ్ పోతే మేఘాలయకు క్యాపిటల్ సిటీ, ఓకే, షిలాంగ్ అంటారు. అక్కడికైతే వెళ్తున్నాం. చలో లెట్స్ గో. పర్లేదు, చాలా మంది ట్రావెలర్సే ఉన్నారు, లేరు అనుకున్నా, బట్ నాట్ బ్యాడ్. ఎంత గ్రీన్ తెలుసా కదండి. ఫైనల్గా వెతకంగా ఒక ప్లేస్ దొరికింది. ఇదేంటంటే పాత రోడ్డు, ఓకే. మనం ఆల్మోస్ట్ షిలాంగ్కి అయితే రీచ్ అయిపోయినాం కంప్లీట్గా. ఇంకొక 2-3 కిలోమీటర్స్ పోతే
ఆడికి పోతే ఏంటంటే ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, దిమాగ్ ఖరాబ్. సో అందుకే ఇక్కడ ఆపుకున్నా. రాత్రి కూడా ఇక్కడనే పడుకుంటా కావచ్చు, ఎందుకంటే దీంట్లోకి ఎవరు రారు. అండ్ వంట చేస్తున్నా, రైస్ విత్ ఎగ్ అండ్ కాలుతుంది ఎగ్ బుర్జీ. ఓ షేట్ పట్టేసింది. అండ్ ఇది వెలిగించిన కారు అడిగినా కదా, లోపల కూడా అంతా తుడిచి ఉండే, కొంచెం మంచి స్మెల్ రావాలని. దాన్ని ఏమంటారు, ధూప్ స్టిక్ ఏమంటారు. తినేసి బజ్జోవాలి ఇక. ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ రైస్, ఇంకో ఎగ్ కర్రీ. లైక్ ఎట్లా అంటే ఎగ్ బుర్జీ, దాన్ని పగలగొట్టకుండా చేయడం, అండ్ ఒక బాయిల్డ్ ఎగ్, రైస్ సెట్. ఇక తినేసి పోయి పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ బంక్లో పడుకొని రేపటి నుంచి యాక్చువల్ మేఘాలయ ఎక్స్ప్లోర్ చేస్తాం. 2 days పట్టింది అనుకోండి ఆల్మోస్ట్. డార్జిలింగ్ నుంచి వీడికి వచ్చి ఓ ప్లేస్ వెతుకొని సెటిల్ అవ్వడానికి. అమ్మో, ఆల్మోస్ట్ ఒక 450 kilometers ఏమో, ఇంకెక్కువ రావచ్చు. 450 to 500 kilometers వచ్చిన. అది బయటనే మొత్తం డిన్నర్ చేసేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చిన, చూపిస్తా. సో చాలా మంది క్వశ్చన్ అడుగుతారు, అన్న పెట్రోల్ బంక్లో ఎందుకు, బయటనైనా అడవిలో వాడుకోవచ్చు కదా. లైక్ కొంచెం ప్రశాంతంగా ఉన్న ఏరియాలో. అస్సలు సేఫ్ కాదు. నార్త్ ఈస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్. నార్మల్గా మన సౌత్ నార్త్ కన్నా కొంచెం భయంకరమైనది అని అన్నారు. అందుకే రిస్క్ చేయాలనుకోవట్లేను. సో పెట్రోల్ బంక్ చూపిస్తా. ఇదే పెట్రోల్ బంక్, ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ బెడ్ సెటప్ అయితే చేస్తున్నా, చూడండి. లైట్ వేస్తే మాత్రం మస్తు లైటింగ్ ఉంటుంది వ్యాన్లో. చలో బెడ్ సెటప్ చేసేసి ఇంకా బజ్జుందాం. చలవిగా ఉంటా మరి. సో రేపటి నుంచి మీకు మేఘాలయ చూపించబోతున్నా. ఓకే, హోప్ఫుల్లీ వర్షం పడొద్దని కోరుకోండి, అండ్ మంచు ఫాగ్ కూడా రావద్దని కోరుకోండి. పైన అయితే చలి ఘోరంగా ఉందంట, స్వెటర్లు వేసుకోవాలని అన్నారు. నాకైతే పెద్దగా ఏం అనిపించలేదు, చల్లగా ఉంది ఓకే, బట్ స్వెటర్లు వేసుకున్నంత అని అనిపించదు అనుకుంటున్నా. చూద్దాము. చలో గాయస్, మరి ఈ బ్లాగ్ అయితే ఇంతే. సీ యూ ఇన్ టుమారోస్ బ్లాగ్. సో మంచి ముందే చెప్తున్నా, మేఘాలయ అంటేనే వాటర్ ఫాల్స్. అడుగడుగున వాటర్ ఫాల్స్ ఉండే ప్లేసే మేఘాలయ. సో వాటర్ ఫాల్స్ ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు లైట్ తీసుకోండి. అన్న మొత్తం వాటర్ ఫాల్స్ అంటే నేచర్ అంటేనే అది. వాటర్ ఫాల్స్ కి పోయే మార్గంలో ట్రెక్కింగ్, ఆ చెట్లు, ఆ కొండలు, ఇదే అన్నమాట నేచర్ అంటే. మీకు ఊకే వాటర్ ఫాల్స్ అనిపిస్తే నేనైతే ఏం చేయలేను. సో నాకు నచ్చింది, నేను పెడతా. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లైట్ తీసుకోండి. ఓకే, చలో మరి. ఛానల్ కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో చేసుకోవడం మర్చిపోదు. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. సో ఇది సెటప్, ఫైనల్ సెటప్ చూడండి ఎంత బాగుంది. ఇట్లా ఓకే. సో వ్యాన్ ఇడ పెట్టిన, అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ బంక్. వర్క్ స్టార్ట్ చేయాలి ఇక, ఎడిటింగ్ వర్క్ చాలా ఉన్నాయి. మరి ఉంటా మరి.